अस्सलाम वालेकुम नाज़रीन, వెల్కమ్ టు ఎంఏ న్యూస్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు సాయంత్రం 6:30 ప్రాంతంలో రోషన్ ట్రావెల్స్కి 2 అన్నోన్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళకు 2 టికెట్లు కావాలని రాయపూర్కి బుక్ చేసుకున్నారు. ఈ రాయపూర్కి ట్రావెల్ బస్ ఏదైతే ఉందో దానికి వెళ్ళడానికి చిన్న బస్ ఇక్కడ నుంచి బయలుదేరే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జహాంగీర్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేసినప్పుడు కొంత క్యాష్ కనబడ్డది. క్యాష్ కనబడినప్పుడు ఇది ఏంటి అని అడిగినప్పుడు అతని మీద ఒక వెపన్ని ఉపయోగించి ఫైర్ చేసి వాళ్ళిద్దరూ పారిపోయారు. వీఆర్ ఆన్ ద జాబ్. టీమ్స్ అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళని త్వరలోనే పట్టుకుంటారు. వాళ్ళు చూడ్డానికి ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి బీదర్లో జరిగినటువంటి రాబరీ కేసులోనే నిందితుల్లాగా అనిపిస్తున్నారు. బట్ వీ విల్ వెరిఫై ఆఫ్టర్ డిటెక్షన్. ఎన్ని రౌండ్ల కాల్పులు ఓన్లీ ఒక రౌండ్ ఇంజురీ అయిన వ్యక్తి పరిస్థితి ఏ విధంగా? ఇంజురీ నార్మల్ సింపుల్ ఇంజురీ ఓన్లీ. హీ ఈజ్ సేఫ్ ఓన్లీ. హీ ఈజ్ గోయింగ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ అట్ ఆస్తా హాస్పిటల్. టికెట్ హైదరాబాద్ నుంచి రాయ్పూర్కి బుక్ చేసుకున్నారు. ఎంతమందికి సార్? ఇద్దరు. బీదర్ పోలీసులు కూడా ఫాలో అవుతున్న వాళ్ళని అంటున్నారు సార్. యాక్సిడెంటల్లీ అందులో బీదర్కి సంబంధించినటువంటి 2 కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వాళ్ళు సేమ్ ప్లేస్లో 2 ఎన్బిడబ్ల్యూసి ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళిద్దరు కూడా రాయ్పూర్ వెళ్తున్నారు. అదే బస్సులో వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఉన్నారు. బట్ వాళ్ళకు వీళ్ళే అఫెండర్స్ అని తెలియదు. సో దానివల్ల వేరే కేసులో వెళ్తున్నారు. దానివల్ల వాళ్ళు పట్టుకోలేకపోయారు. వీ విల్ బీ ఆన్ ద జాబ్ అండ్ వీ విల్ డిటెక్ట్. బ్యాగ్స్ తీసుకొని పారిపోయారు. యా, సీసీటీవీ ఫుటేజ్ వచ్చాయి. అక్యూజ్డ్ పర్సన్స్ని కూడా ఐడెంటిఫై చేసినాము. బట్ వాళ్ళ పేర్లు అనేది ఐడెంటిఫై చేయాలి. వీఆర్ ఆన్ ద జాబ్. ఇక్కడ అమిత్ కుమార్ అనే పేరుతోటి 2 టికెట్లు బుక్ చేశారు. ఆ అమిత్ కుమార్ని కూడా వెరిఫై చేస్తారు. Teams have been formed to trace it? Yes, 4 teams are already formed and task force is also working on that.